ఛత్రపతి శివాజీ మహారాజ్ మరియు మహారాణి సాయిబాయి కుమారుడు ధరంవీర్ ఛత్రపతి సంభాజీ మహారాజ్ తరువాత మొఘల్ సుల్తానేట్లో విధ్వంసం సృష్టించారు. అతని ధైర్యసాహసాల కారణంగా సాంభరాజు యొక్క భీకర పరాక్రమాన్ని కోల్పోయారు ఔరంగజేబు. ఈ విషయానికి అతనికి బాగా తెలుసు. సంభాజీ మహారాజ్ను ముందరి యుద్ధంలో ఓడించడం అంటే మొఘలులు సంభాజీ మహారాజ్కి కానీ వారి స్వంత ప్రజల ద్రోహానికి కానీ చాలా భయపడ్డారు. సంభాజీ మహారాజ్కి గ్రహణం పట్టింది. అందుకే మొఘల్ సర్దార్ ముఖర్ ఖాన్ సైన్యం వంచనతో సంభాజీ మహారాజ్ని బంధించి ఔరంగజేబు ముందుకి తీసుకొచ్చింది. కానీ సంభాజీ మహారాజ్ ఔరంగజేబు ముందు నిలబడి ఛాతీని పైకి లేపి, మరణం ముందు ఉంటే అతను ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నన్ను వదిలేయండి, నన్ను క్షమించండి, నాకు ఆశ్రయం ఇవ్వండి. కానీ అతని స్వంత కోర్టులో ఔరంగజేబు గౌరవాన్ని పాడు చేశాను. ఔరంగజేబు తన సొంత ఆస్థానంలో జరిగిన అవమానాన్ని సహించలేకపోయాడు. అతని ఆజ్ఞ మేరకు సంభాజీ మహారాజ్ చర్మం నిదానంగా లాగి, నొప్పి ఎక్కువై గాయాలపై ఉప్పు పోసి, కళ్లలో కారం పోసి, వెంట్రుకలను లాగి, మాంసపు ముక్కలను తీసి కుక్కలకు తినిపించారు. వేళ్లు నరికి, చేతులు నరికి, వేడి ఇనుప కడ్డీలు శివుని నాలుకకు ఒక్కోరోజు తెగిపోయాయి. రాజ్ హిందూ స్వరాజ్యం మరియు జాతీయవాదం. ఛత్రపతి సంభాజీ మహారాజ్ మతం కోసం 40 రోజుల పాటు ఈ బాధాకరమైన హింసలను కొనసాగించాడు. చివరకు అలసిపోయిన తరువాత మార్చి 11, 1689న ఔరంగజేబు ఫాల్గునునికి లొంగిపోయాడు. అమావాస్య రోజున ఛత్రపతి సంభాజీ మహారాజ్ దారుణంగా హత్య చేయబడ్డాడు మరియు అతని ఆజ్ఞపై మొఘల్ సర్దార్ జుల్ఫికర్ ఖాన్ గర్ కోటపై దాడి చేసి సంభాజీ మహారాజ్ భార్య రాణి యేసుబాయ్ మరియు అతని 7 ఏళ్ల కుమారుడు సంభాజీ మహారాజ్ నుండి తప్పించుకున్నాడు. ఛత్రపతి సంభాజీ మహారాజ్ మొత్తం మరాఠా సామ్రాజ్యాన్ని ప్రభావితం చేశాడు. చీకటి వ్యాపించింది. ఇప్పుడు అందరూ ప్రశ్నించడం ప్రారంభించారు. ఒకవైపు ఔరంగజేబు యొక్క 9 లక్షల భారీ సైన్యం మరియు మరొక వైపు కేవలం 200 హజ్ల సైన్యం మనుగడ సాగించగల దక్కన్ మరాఠాలు. వారిని ఎవరు రక్షిస్తారు? మరాఠా సామ్రాజ్యం అటువంటి క్లిష్ట పరిస్థితిలో 19 ఏళ్ల ఛత్రపతి రాజారాం మహారాజ్, సంభాజీ మహారాజ్ తమ్ముడు, మరాఠా సామ్రాజ్యానికి నాయకత్వం వహిస్తున్నప్పుడు 2 ధైర్యవంతులైన మరాఠాలు ప్రవేశించారు. వీరి పేర్లు శాంతాజీ ఘోర్పడే మరియు ఘనాజీ జాదవ్. ఇక్కడ ఛత్రపతి మహారామగారి స్ఫూర్తిగా నిలిచారు. ఔరంగజేబు ఆగబోతున్నాడు. అతను కాబూల్ గురించి ఆలోచించడం ప్రారంభించాడు. నేను కందాల్ నుండి బంగ్లాదేశ్ వరకు మరియు ఉత్తరం నుండి మధ్య భారతదేశం వరకు అన్నిటినీ గెలుచుకున్నాను. నేను ఈ మరాఠాలను దక్కన్ నుండి తుడిచిపెట్టినట్లయితే నేను మొత్తం భారతదేశానికి రాజును అవుతాను. మరుసటి రోజు అతను జుల్ఫికర్ ఖాన్, ముఖర్ ఖాన్, ఘజియుద్దీన్ ఖాన్, షహబుద్దీన్ ఖాన్ వంటి శక్తివంతమైన నాయకులను కలుపుకుని తన లక్షల విలువైన సైన్యాన్ని తీసుకుని ముందుకు సాగాడు. ఛత్రపతి సంభాజీ మహారాజ్ యొక్క మంటలు ప్రతి మరాఠా అభిమానుల శరీరాన్ని తాకాయి. మరాఠాలు తమ రాజు మరణానికి ప్రతీకారం తీర్చుకోవడానికి చాలా కాలం పాటు అశాంతికి గురయ్యారు. అప్పుడు ఔరంగజేబు లక్షలాది మంది మిత్రులతో తులపూర్ అనే ప్రదేశంలో విడిది చేస్తున్నాడని మరాఠాలకు వార్త వచ్చింది. ఔరంగజేబు ఛత్రపతి సంభాజీ మహారాజ్ను దారుణంగా హత్య చేసిన ప్రదేశం కాబట్టి ఏమాత్రం ఆలస్యం చేయకుండా మరుసటి రోజు వీర మరాఠా యోధుడు శాంతాజీ కిందపడిపోయాడు మరియు కొంతమంది మరాఠా సైనికులు కల్తో చేతులు కలిపి మరియు ఛత్రపతి శివాజీపై దాడి చేసిన తర్వాత ఆగస్టు 2018 క్రూరమైన లక్షల సైన్యం మొఘల్ సైనికులు మరాఠాల చేతుల్లో పడినప్పుడు మరాఠాలు వారి మెడలు నరికి చంపుతారు. మరాఠాలు చేసిన ఆకస్మిక దాడి కారణంగా మొత్తం మొఘల్ సామ్రాజ్యం నాశనం చేయబడింది. శిబిరంలో తొక్కిసలాట జరిగింది కాబట్టి మొఘలులు పెద్దగా కేకలు వేయడం ప్రారంభించారు. సాద్ మరాఠాలు వచ్చారు. లక్షల విలువైన మొఘల్ సైన్యం ఔరంగజేబును కాపాడడానికి ప్రయత్నిస్తుండగా మరాఠాలు అతని చంపడానికి సిద్ధంగా ఉన్నారు. ఔరంగజేబు ప్రాణం గుప్పిట్లో పెట్టుకుని పారిపోయాడు. కానీ మరాఠాలు మొఘల్ సైన్యం పైన ఉన్న 2 బంగారు పాత్రలను తీసివేసి మరుసటి రోజు ఉదయం సింఘార్ కోటకు చేరుకున్నారు. అతను మొఘలుల మరణ దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. అల్లా, ఈ మరాఠాలు ఏ విధమైన మట్టితో తయారు చేయబడ్డారు? లొంగరు, తలవంచారు. వీళ్లని తుడిచిపట్టే బదులు మనమే పోతామా ఏంటి? మొఘల్ సర్దార్ జుల్ఫికర్ ఖాన్ సైన్యం స్వాధీనంలో ఉన్నాడు. కానీ మొఘలుల రక్తం లేకుండా మరాఠాలకు శాంతి లేదు. అందుకే శాంతాజీ ఆగ్రహానికి గురయ్యాడు మరియు ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క ధైర్యవంతులు మొఘలుల వలయాన్ని విచ్ఛిన్నం చేసి జుల్ఫికర్ ఖాన్ సైన్యాన్ని ఓడించారు. వారు రాయ్గఢ్ కోటను ఊచకోత కోసి మొఘలుల అమూల్యమైన సంపద, గుర్రాలు మరియు 5 ఏనుగులను స్వాధీనం చేసుకుని వాటిని పన్హాలాకు తీసుకువచ్చారు. ఈ విధంగా మరాఠాలు మొఘల్ సైన్యాన్ని ముక్కలు చేశారు. ఔరంగజేబు ముఖర్ ఖాన్కు నగదు రూపంలో 0,000 ఇచ్చారు. ప్రావిన్స్కు సుబేదార్గా నియమించబడ్డాడు. కానీ ఛత్రపతి సంభాజీ మహారాజ్ యొక్క ప్రతీకార అగ్ని మరియు శాంతాజీ ధనాజీ యొక్క తుఫాను దాడులు మరాఠాలలో తీవ్ర ఉత్సాహాన్ని నింపాయి. అందుకే మరాఠాలు ఏమి జరిగినా
ఆ ముకర్ ఖాన్ను సజీవంగా వదిలిపెట్టరని ప్రతిజ్ఞ చేశారు. డిసెంబరు 1689న మరాఠాలు ముకర్ ఖాన్ యొక్క భారీ సైన్యాన్ని చుట్టుముట్టారు మరియు హర్ హర్ మహాదేవ్ ప్రతిధ్వనితో దానిని కత్తిరించడం ప్రారంభించారు. ఈ భీకర యుద్ధంలో ఇప్పుడు శాంతాజీ ఘోర్పడే ముకర్ ఖాన్ను పట్టుకుని చాలా ఘోరంగా విరుచుకుపడ్డాడు. ముకర్ ఖాన్ యొక్క దుస్థితిని చూసి మరాఠ్ ఖానాస్ అతనిని రక్తంలో ముంచెత్తాడు. అతను వేదనలో ఉన్నాడు. అతను ఈ విధంగా వేదనతో మరణించాడు. ఆ ముఖర్ ఖాన్ను చంపడం ద్వారా మరాఠాలు ఛత్రపతి సంభాజీ మహారాజ్ మరణానికి ప్రతీకారం తీర్చుకున్నారు. శాంతాజీ ఘోర్పడై ఛత్రపతి రాజారాం మహారాజ్ 1691 సంవత్సరంలో మరణించారు. అతన్ని మరాఠా సామ్రాజ్యానికి కమాండర్ ఇన్ చీఫ్గా ప్రకటించాడు. అతను కమాండర్ ఇన్ చీఫ్ అయిన వెంటనే శాంతాజీ మొఘల్ సుల్తానేట్ను తన మొదటి లక్ష్యంగా చేసుకున్నాడు మరియు అతనితో పాటు 15 నుండి 20 హజ్ల మరాఠా సైన్యాన్ని తీసుకువెళ్లాడు మరియు ముఘల్ సుల్తానేట్లో ఒకదానికొకటి గెలిచాడు. కర్ణాటకలోని కృష్ణానదికి అడ్డంగా ఔరంగజేబు ఆస్థాన చరిత్రకారుడు కఫీఖాన్ సంతాజీ గురించి రాశాడు. ఏ మొఘల్ సైనికుడైనా సంతాజీని యుద్ధంలో ఎదుర్కొంటే 2 ఫలితాలు మాత్రమే ఉంటాయి. మొదట అతను యుద్ధంలో చంపబడతాడు మరియు రెండవది అతను మరాఠాలచే చంపబడతాడు. శాంతాజీ ఘోర్పడే ఏ ఒక్క మొఘల్ అధిపతిని కూడా పట్టుకోలేదు. వారి యుద్ధ సమయంలో కాబూల్, కాందహార్ నుండి దక్షిణ భారతదేశం వరకు వారు సందర్శించిన ఏ నగరాలు మరియు పట్టణాలను నాశనం చేస్తారు. భారతదేశం మొత్తం ఔరంగజేబును చూసి భయపడింది. అటువంటి గొప్ప మొఘల్ చక్రవర్తి పగ్గాలు వరుసగా 27 సంవత్సరాలు మరాఠాల చేతుల్లో ఉన్నాయి. చివరికి అతను జీవించడం కష్టంగా మారింది. మొఘలుల ఓటమి బాధతో మరాఠీలు అతనిని ఎన్నడూ ఢిల్లీకి వెళ్లనివ్వలేదు. కానీ అతని కలలుగన్న ఔరంగజేబు యొక్క మరణలేఖను ఎప్పుడో ఒకసారి చదవండి. మహారాజు ఇంత పెద్ద మొఘల్ సామ్రాజ్యం ఉనికిని నాశనం చేసింది ఎవరు? జీ ఘోర్పడే. తదుపరి వీడియోలో ఈ వీడియో యొక్క లక్ష్యం 1000 లైక్లు అని మాకు తెలియజేయండి. మీరు దానిని ఖచ్చితంగా సాధిస్తారని నేను ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మరో వీడియోలో కలుద్దాం. థాంక్యూ.